దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడని ఎప్పుడైనాను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభు నాకు కావలసి ఉన్నదని చెప్పడి. తక్షణమే అతడు దాన్ని ఎక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళుచుండగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని ఆయన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చిచుండిన వారును జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయిచుండరు. తండ్రి, మీ అపారమైన ప్రేమకే స్తోత్ర. ప్రభు, వాక్యం చుట్టూ మేము చేరి ఉన్నాం. వాక్యమైన మీరు మమ్మల్ని దర్శించండి. మాకు వినయించేవని గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే మనసును, అనుసరించే జీవితాలు తెచ్చి అపవాది క్రియలు లయపరచాను. నన్ను మీ సిలువ చేయడం మరుగుపరుచుకోను. దేవా, కృపాని గ్రహించాను. నా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పచెప్తూ దేవా కృపాని గురించి బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయం 8 గంటలు, దాదాపు 10 నిమిషాల దగ్గర 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కృష్ణానగర్ వీధులు వెంబడేలాగా సండే స్కూల్ చిల్డ్రన్, సహోదరులు, సేవకులంగా అందరం ఖర్జూరు మట్టలు చేత పట్టుకొని ప్లే కార్డ్స్, దేవుడు రక్షకుడని కొంచెం స్లోగన్ వాక్యాలు చేత పట్టుకొని మైకులో సువార్త ప్రకటిస్తూ ప్రభుని స్తుతించుకుంటూ వీధుల వెంబడి రావడానికి మహాకృపను ప్రభు ఇచ్చారు. ఎన్నో పత్రికలు పంచడానికి ప్రభు కృప చూపించారు. అలాగే చిత్రపురకాలం అనే బ్రాంచ్, అక్కడ చిత్రపుర సియోను మందిరంలో కూడా అద్భుతంగా అక్కడ కూడా వారు ఆ చిత్రపురకాలని వీధుల వెంబడి ప్రభుని స్తుతించుకుంటూ ఈ విధముగా ప్రభుని మహిమపరుస్తూ కొనసాగారు. ఈ విధముగా ప్రపంచమంతటా ఈ దినమున ప్రభు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ఏ విధంగా ఎందుకు జయోత్సాహంతో ఆయన ఆహ్వానించారో అది పురస్కరించుకొని అది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఈ విధంగా ప్రభుని స్తుతించే మహాభాగ్యాన్ని, అలాగే రాజేంద్ర నగర్లో కూడా మన ప్రసంగం సత్యమార్గాలు అక్కడ కూడా ఆ రాజేంద్ర నగర్ వీధుల్లో కూడా సంఘం అక్కడ ప్రభుని స్తుతిస్తూ వీధులు వెంబడి వెళ్ళి ప్రభుని మహిమపరిచారు. ఈ విధంగా ప్రభుని స్తుతించడం అది మనకు ఎంతో సంతోషం, ఆశీర్వాదం మనం గమనించాలి. ఇక్కడ గమనం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వస్తున్నారు. చాలాసార్లు యెరూషలేముకు వచ్చారు. ఆయన బెత్లెహేంలో పుట్టారు, నజరేతులో పెరిగారు. నజరేతులో పెరిగి యోదయ, గలిలయ, సమరయ, యెరూషలేం అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఆయన యెరూషలేముకి వస్తున్నప్పుడు ఎప్పుడు సాధారణంగా నడిచి వచ్చేవారు. ఎప్పుడైనా నడిచి వచ్చేవారు. నడిచి వచ్చి యేసు ప్రభు ఒక రోజున ఏమైందంటే ఒలీవ కొండ దగ్గరలో కొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కొండ సమీపంలో ఒక ఊరుంది. ఆ ఊరు ముందు నిలబడి శిష్యులను పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకి వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, తను విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. ఆ ఊరి పేరు బేతనియ. ఏం పేరు? బేతనియ అనే ఊరు. ఆ ఊరిలోకి వెళ్ళి గాడిదని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. సో దాన్ని విప్పి యేసుప్రభు వారి దగ్గర తోలుకొని వచ్చారు. బట్టలు దాని మీద పరిచారు. ఎప్పుడైతే ఈ గాడిద మీద బట్టలు పరిచినప్పుడు యేసుప్రభు వారు కూర్చున్నారో ఇంకంతే. కారణం ఏంటంటే యోధా గోత్రంలో పుట్టిన వారు ఎవరైనా ఒక పురుషుడు గాడిద మీద బట్టలేసి ఆ గాడిద మీద కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే ఈయన రాజు అని అర్థం. ఇంకా ఆశ్చర్యపోయారు.
యేసు ఇంతవరకు ఈయన వెళ్తుంటే చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు. అనేక మందికి, వేల మందికి ఆహారం, రొట్టెలు చేపలు పంచుతున్నారు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి చూపునిస్తున్నారు. అబ్బా, ఈయన మనకు రాజు అయితే కనుక ఇంకా మనకు తిరగలేదని చెప్పి ఏం చేశారు, ఇంకా వార్త క్షణంలో అంతటా తెలిసిపోయేటప్పటికి ప్రతి ఒక్కరు పొలాల్లోకి వెళ్ళిపోయారు. కొమ్మలు వచ్చి పట్టుకొచ్చారు, బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు. ఇంకా ఊరేగించుకుంటూ యెరూషలేమునకు వస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము, దావీదు గోత్రంలో పుట్టాడు ఆయన. వారికి మెస్సయ్య కొరకప్పుడు ఎదురు చూస్తున్నారు. రోమీయుల పరిపాలనలో మగ్గిపోతున్నారు వాళ్ళు. రోమీయ పరిపాలనలు మగ్గిపోతూ వారు నెమ్మది లేకుండా పన్నులు కట్టి స్వేచ్ఛ లేకుండా ఉన్నారు. ఇంక ఈయన మనకు రాజు అయితే మనకు తిరగలేదని చెప్పి హోసన్నా జయము అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే జకర్యా 9:9 ఒక ప్రవచనం, ఎదుగో నీ రాజు సాత్వికుడై, చూద్దారండి జకర్యా 9:9. జకర్యా గ్రంథం మలాకి ముందుంటుంది. 9 చదువుతున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లని నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఒక్కసారి ఈ ప్రవచనం జ్ఞాపకం చేసుకున్నారు. నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లని వచ్చుచున్నాడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఓహో, యూదా గోత్రంలో పుట్టాడు ఈయన, అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ఈయనే మనకు రాజు అని చెప్పి ఏం చేశారు, ఇంకా దేవుణ్ణి స్తుతించుకుంటూ పిలుచుకుంటూ వచ్చారు. అక్కడ రాజుగా చేద్దామని ఒలీవల కొమ్మలను ఒక కిరీటంగా తయారు చేసి యేసు ప్రభువు వారికి పెడుతుంటే ఆయన ఒప్పుకోలేదు. ఇది జరిగిన సందర్భం ఇక్కడ. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే ఆ ఊరు దగ్గరికి వచ్చి ఆ ఊరిలో ఉన్న గాడిద పిల్లను కోరుకున్నాడు ఆయన. ఆ ఊరి పేరు ఏమని చెప్పాను, బేతని అంటే బేదల నివాసం. ఇప్పుడు పరలోకం ఐశ్వర్యవంతమైందా, భూమి మీద ఈ భూమి ఐశ్వర్యవంతమైందా చెప్పాలి. పరలోకం ఐశ్వర్యం, భూమి దేనికి గుర్తు? మనం అందరం బేదల నివాసంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? మనం బేదలు అంటే ఏంటి? బేదలైన వారికి ఏముండదు, సరైన వస్త్రాలు ఉండవు, సరైన ఆహారం ఉండదు, సరైన పానీయం ఉండదు, సరైన నివాసం ఉండదు. రండి ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను. యేసు ప్రభు ఎందుకు వచ్చారండి? బేదలకు. ఎవరు బేదలు? మనమేమనుకుంటామంటే ఊరిలో యేసు ప్రభు నమ్ముకున్నారు, ఊరుకు పక్కన ఉంటారు కదా వాళ్ళు అనుకుంటాం. కానీ భూమి మీద ఎంత ధనికుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ప్రతిష్ఠ గలవాడు ఎవరైనా ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో ఎవరితో సమానం? దేవుని లేకపోతే, యేసు ప్రభు లేకపోతే బేదలతో సమానం. బేదల నివాసం అనబడిన ఊరిలోంచి ఒక గాడిద ఆయనకు కావాలి. అలాగే ఇక్కడ బేదల నివాసం అనబడినటువంటి ఈ భూమి మీద నుంచి ఈరోజు నీవు నేను ఆయనకి కావాలి. ఎందుకో తెలుసా? బేదలమైన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి, ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏమైపోయాడు? ఆయన దరిద్రుడయ్యాడు. పౌలు గారు పత్రికలు రాస్తాడు, ఆయన మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన యేసు ప్రభువారు మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఆ విషయం గుర్తించామా? మరి ఈ మొదటి పాయింట్ ఏంటంటే, బీదల నివాసం అనబడిన ఈ భూమి మీద జీవిస్తున్న నీవు నేను ఆధ్యాత్మిక వస్త్రములు లేక, రక్షణ వస్త్రము లేక, ఆధ్యాత్మిక ఐశ్వర్యము లేక, ఆధ్యాత్మిక నివాసం లేక, ఆహారంతో లేక కొట్టుమిట్లాడుతున్న మనం ఆయనకి అవసరమైనది కూడా మాట అంటాడు యేసుప్రభు. ఈ ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇప్పుతున్నారు అని అంటే కనుక అది ప్రభువునకు కావాలని మీరు చెప్పండి అని చెప్పాడు. ప్రభువునకు కావాలి. ఈరోజు మనం ఎవరికి కావాలి? యేసు ప్రభు వారికి మనం అవసరం. మనం ప్రభువునకు కావాలి. ఒకవేళ నీ ఇంట్లో నీ వారికి నీవు అవసరం లేదేమో, లోకానికి నీవు అవసరం లేదేమో, అధికారులకు నీవు అవసరం లేదేమో, కానీ నీవు ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. మనం ఎవరి కొరకు బ్రతకాలి? బైబిల్ ఉంటుందంటే, జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొనికే మనం జీవించాలి. మనం ఆయనకి కావాలి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఏమి రాయబడింది? తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనక ఆయన ఆకారమందు మనుష్యులుగా పుట్టాడు.
దాసున స్వరూపం ధరించి మరణం శిలువ మరణం పొందినంతగా ఇదే చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చాడు. ఎందుకని? బీదలమైన మనకి రాజవస్త్రాలు ధరింపజేసి, రాజకిరీటం ధరింపజేసి, రాజాసనం అనబడినటువంటి రాజాసనం, ఆసనం అంటే కుర్చీ, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చుంటారు, రాజు అయిన యేసు ప్రభువారు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చోబెట్టుకోవడానికి ఆ కుర్చీని, ఆ సింహాసనాన్ని విడిచి ఆయన వచ్చాడు. మనం ఆయనకి అవసరం. ఒక ఆశ్చర్యమైన మాట ఏంటంటే, మొన్న కూడా చెప్పాను శిలువ ధ్యానంలో ఒక రోజున, ఆయన లేకుండా మనం కొన్నిసార్లు పిచ్చి పిచ్చికి బతికేస్తాం, కానీ మనం లేకుండా ఆయన మాత్రం ఉండలేడు. మన మీద యేసు ప్రభువారికి ఎంత ప్రేమ అంటే మనం లేకుండా ఆయన ఉండలేడు, ఆయన ఉండలేకపోతున్నాడు. అందుకని మనల్ని రక్షించడానికి, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు మహిమను, మహాత్మ్యాన్ని, వైభవాన్ని, సమస్తాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? పశువుల బాకలు పుట్టాడు. ఆకలికి అలమటించాడు, ఎండకి ఎండాడు, వానకి తడిచాడు. తిట్టేవారు కొడేవారు కొడుతున్నారు, గుద్దేవారు గుద్దుతున్నారు, చెంపలు పట్టుకుని పెరిగేవారు పెరుగుతున్నారు, అపహాస్యం చేస్తారు. ఎందుకు ఇవన్నీ అంటే, నీవు నేను ఆయనకి కావాలి. ఎందుకు కావాలి? మనతో ఏమైనా బానిసత్వం చేయించడానిక, మనల్ని వాడుకోవడానిక కాదు, ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకోవడానికి, కుమారులుగా చేశాడండి. ఎందుకు పనికిరాం మనం? రాజులను యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజగా చేశాడు. కుమారుని ఆత్మను తండ్రి మనలో పెట్టి, ఆ కుమారుని ఆత్మ ద్వారా తండ్రి అబ్బా అని పిలిచే భాగ్యాన్ని మనకిచ్చాడు. మనం ఆయనకు అవసరం. ఎందుకని? కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడు. ఆ విషయం గుర్తించామా? గుర్తించి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? చాలాసార్లు నీవు లేకుంటే నేను జీవించేసాను ప్రభా, ప్రార్థన చేయకుండా జీవించేశాను, వాక్యం చదవకుండా జీవించేశాను, మందిరానికి రాకుండా జీవించేశాను, కానీ నేను లేకుండా మాత్రం నేను ఉండలేకపోతున్నావు అని గుర్తించలేకపోయాను ప్రభా అని ఎప్పుడైనా అడిగామా మనం? ఎందుకంటే ఆయన అంటున్నాడు పరమగీతాలో, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ ముఖాన్ని ఒకసారి చూపిస్తావా, నీ స్వరం నాకు ఒకసారి వినిపిస్తావా అంటున్నాడు ఆయన. మన ముఖాన్ని చూడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, మన స్వరం వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం కావాలి, మనతో సహవాసం ఆయనకు కావాలి. యోహాను గారు పత్రికలు రాస్తారు, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. ఇప్పుడు మనం ఆయనకు కావాలి కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనతో సహవాసం చేయడానికి, మనతో నడవడానికి, మనతో సంచరించడానికి, మనతో కూర్చోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూద్దారంటే ఒక మాట ఉంటుంది, దేవునికి మన ఎంత ఇష్టం అంటే మనం అంటే అంత ఇష్టం. యెషయా 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసనైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, ఆయనను వినియమగలవారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినియమగలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను. ఎక్కడండి దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఇక్కడ ఏమన్నాడు ఆయన, నేను మహాగణుడును, నేను మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసిని అయినప్పటికి కూడా మన ప్రాణాన్ని ఉజ్జింప చేయడానికి నలిగిపోయిన గలవారి యొద్ద, దీన మనసు గలవారు అది ఏం చేస్తానంటే ఆయన నివసిస్తాడు. జస్ట్ అలా కలిసి వెళ్ళిపోడు ఆయన, జస్ట్ అలా విజిట్ చేసి వెళ్ళిపోడంట, మన యొద్ద నివసించడానికి. అందుకే యోహాను 1:14 ఏం చెప్తుంది, ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. నీ ఇంట్లో ముగ్గురంటే 4వ వ్యక్తిగా ఆయన నీతో నివసిస్తున్నాడు, ఇద్దరేమంటే 3వ వ్యక్తిగా నివసిస్తున్నాడు, 6గురంటే 7వ వ్యక్తిగా నివసిస్తున్నాడు. మనతో పాటు నివసించి నలిగిపోయిన మనల్ని ఉజ్జీంప చేయడానికి, కన్నీళ్ళతో మనల్ని కన్నీళ్ళు తుడవటానికి, ఓదార్పులైన మనకు ఓదార్పునివ్వడానికి ఎక్కడికి వచ్చాడండి ఆయన? పరలోక వైభవాన్ని విడిచి ఈ భూమికి ఆయన తెచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఆయనకి కావాలి అని గుర్తించి ఆయన కొరకు మన తలాంతులు కావాలి, మన బలము కావాలి, మన సమయం కావాలి, మనకు సంబంధించిన దేవునికి ఏదైతే ఇష్టమో అదేంటి కావాలని మనం ఇవ్వాలి. ఒకసారి దైవజనుడైన భక్తి సింగ్ గారికి లండన్లో ఉన్నప్పుడు ఆయనకి జాబ్ వచ్చినప్పుడు చాలా సంతోషపడి, అమ్మ పిల్లలతో ఎవరు ఆడుకున్నారు వచ్చారు. జాబ్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గర. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నాకు ఉద్యోగం వచ్చింది, నాకు వచ్చిన జీతమంతా నేను నీ సేవకే ఖర్చు పెట్టేస్తాను, నేను నీకు సేవకే ఇచ్చేస్తాను, నీకు సేవకే అంకితం ఇచ్చేస్తాను ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్టాప్ అన్నాడు ప్రభు. ఎందుకు ప్రభు? నీ డబ్బు ఎవరికి కావాలి? మరి ఏం కావాలి? నీవే నాకు కావాలి. ఏం కావాలి? నీవే నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. సరే ప్రభు, తప్పకుండా నీ సేవకు వస్తాను. అయినప్పటికీ 5 షరతులు అయితేనే నీకు ఇష్టమైతే రా అని చెప్పండి ప్రభు. 5 షరతులు చెప్పాడు. నీ అవసరత ఎవరికి చెప్పకూడదు, నువ్వు ఎవరితో కలిసి సేవ చేయకూడదు,
నువ్వు ఏ సంస్థతో కలిసి సేవ చేయకూడదు. నువ్వు ప్రతి విషయం నాతోనే ఆధారపడాలి, నేను చెప్పినట్టుగానే చేయాలి. తప్పకుండా ప్రభు ఆయన సేవ ఆ విధంగానే చేశాడు. తల్లిదండ్రులు తిరస్కరించిన, ఎవరు తిరస్కరించినా నేను నా ప్రభుకు కావాలి కాబట్టి అని చెప్పి అడుగు ముందుకేసి ప్రభుకి అంకితమైపోయి ప్రభు కొరకు జీవించాడు. కాబట్టి ఆయన ద్వారా కొన్ని వేల సంఘాలు ప్రభు నిర్మించాడు. ఆ టైంలో పరిశుద్ధ పాలపొంగు అనేవారు ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ప్రభు ఆయన ద్వారా. ఈ రోజున ప్రభు నేను ఆయనకి కావాలని అడుగుతున్నప్పుడు ఆయన మన దగ్గరికి ఆయన ముందుకు అడిగేయకపోతే ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది మనం పొందలేం. ఇప్పుడు మన జేబులంటే చాక్లెట్లు పెట్టుకొని మా దగ్గర ఇస్తానంటే పిల్లల దగ్గర రాలేదనుకోండి, ఏమైనా పొందగలుగుతామా? పొందలేము. మనం ఎప్పుడైతే మన దగ్గరికి ఆ పిల్లలు వస్తారో అది ఇవ్వగలుగుతాం. కొన్నిసార్లు మనం ఆయన దగ్గరికి మనం రాలేమని చెప్పి వైభవాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన మధ్య నివసిస్తుంటున్నాడు, మన రమ్మంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున మనం ఆయనకి కావాలి. ఇంకా గమనించేస్తే వెళ్ళండి అని చెప్పి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుందని చెప్పాడు. మనం రక్షించబడక ముందు మనమందరం కూడా ఏం చేయబడ్డాం? కట్టబడ్డాం. అందుకే ఇంతకు చదివాం కదా, లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఏమని చదివాం? ఇక్కడ చెరలోనున్న వారికి విడుదలని చదివాం. కట్టబడ్డాం. అపవాది మనల్ని కట్టేసి కొడుతున్నాడు మనల్ని. అంటే వాడి బానిసత్వములకు మానవుడు వెళ్ళిపోయాడు కాబట్టి కట్టేసి కొడుతున్నప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన రీతిగా నడినెత్తు మొదలుకొని అరకాల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములే, పచ్చి పుంట్లే. ఒక రోజున ఒక పాస్టర్ గారు నడుచుకుంటూ ఊరిలో ఆయన సేవ చేయడానికి వెళ్తున్నారు. అక్కడ ఒక రామచిలక పేరెట్ కదా, బాగా కీరని ఏడుస్తాం. సరే అని వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు, ఇంకా పెద్దగా ఎక్కువ వినపడుతుంటే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఒక బాబు, ఇంత బాబు ఆ రామచిలకని పంజరంలో పెట్టి ఒక చిన్న పుల్లకి పిన్నీస్ పెట్టి దాన్ని గుచ్చుతూ ఉన్నాడు. బాగా కళ్ళు ఎర్రగా పెట్టి, అరే బాబు నువ్వు ఎందుకు దాన్ని అలా పొడుస్తున్నావు అంటే ఆడు అంటున్నాడు, అంకుల్ ఈ చిలుక ఆ పైన ఉంది, దాన్ని నేను పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు దొరికేది కాదు. 6 సార్లు ప్రయత్నం చేశాను, పడిపోయింది. ఈ దెబ్బలు చూసారా, రక్తం ఎలా కారిపోతుంది, కాబట్టి నా పగ అంతా తీర్చుకుంటున్నానని చెప్పి కోపంగా దాన్ని గుచ్చేస్తున్నాడు. గుచ్చుతుంటే ఆ చిలక మొత్తం ఆ గ్రీన్ కలర్ కాస్త ఎలా మారిపోయింది? రెడ్ కలర్లో మారిపోయింది. ఈడేమో ఇక సునకానందం పొందుతున్నాడు. నన్ను ఏడిపిస్తావా, నాకు రక్తం చూడు, నీకు కూడా రక్తం కారిందని చెప్పి బాగా కోపంగా ఉన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు అడిగారు, బాబు అలా చేయకూడదు, తప్పు, నేను ఒప్పుకొని మీరు వెళ్ళిపోండి, మీ పని చూసుకున్నాను. లేదు నీకు ఎంత డబ్బులు కావాలని చెప్పి నేను ఇస్తానని చెప్పి, సరే మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే మొత్తం తీసి ఇచ్చాను అన్నాడు. అప్పుడు ఇస్తానని చెప్పి ఆయన మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసిస్తే అప్పుడు ఆ చిలికి పంజరంతో పాటు ఇచ్చేసాడు. ఆ పంజరంతో పాటు తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళే గాయాలు శుభ్రంగా కడిగి దాన్ని బాగు చేసిన తర్వాత ఆ మిగతా కాలమంతా ఆ శిలువ మందిరంలో ఆ శిలువ చోటున అది కాలం గడిపింది. అలాగే మా అపవాది కూడా మనం దేవుడి మీద ఉన్న కోపంతో మనల్ని పంజరంలో పెట్టి దేవుణ్ణి ఏమీ చేయలేక ఆయన పోలికలున్న మానవులమైన మనల్ని కట్టేసి కొడుతూ ఉన్నాడు. అది యెషయా గ్రంథంలో 1 నుంచి అక్కడ రాయబడిన రీతిగా నడినెత్తు మొదలుకొని అరకాల వరకు కొంచెమైనను స్వస్థత లేదు, గాయాలు కొడతా ఉన్నాడు. సేనాన దెయ్యం పట్టిన వాడుకు 6,000 దెయ్యములు పట్టినాయి కాబట్టి వాడు రాళ్ళు పట్టుకుని వాడే గాయాలు చేసుకొని ఏ విధంగా అయితే దుస్తులను తీసేసుకుని సంఖ్యలో తెంపేసి కొండల్లోనూ అడవుల్లో సమాధుల్లో తిరిగేవాడో మనల్ని కూడా అపవాది ఆ విధంగానే చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం విడిపించడానికి ఆయన చివరి రక్తపట్టు వరకు చిందించి మనల్ని ఆ బంధకముల నుంచి విడిపించడానికి వచ్చాడు. అక్కడ అంటున్నాడు, కట్టబడి ఉన్న గాడిదను విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ఆ కట్లు విప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఎవ్వరికి అధికారము లేదు. ఎందుకంటే అక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ముద్రలు విప్పుటకు ఎవడో యోగ్యుడు కాడు. యోధాగోత్రపు సింహముగా, దేవుని గొర్రెపిల్లగా నువ్వు ఉదింపబడిన వాడి మీ స్వరక్తమిచ్చి నువ్వు మనుషులు సంపాదించావని నువ్వు మాత్రం యోగ్యుడు అన్నప్పుడు ఆయన మాత్రమే ముద్రను విప్పగలిగాడు. ఎందుకని మరణం యొక్కయో పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభువు దగ్గర ఉన్నాయి. ఈ రోజున ప్రతి బంధకముల నుంచి విడిపించేవాడు ఆయనే. ఎలాంటి అలవాట్లైనా ఎలాంటి చిక్కులు దేని నుంచి అయినప్పటికీ కూడా విడిపించేవాడు ఆయనే. విడిపించడానికి శక్తిమంతుడు. అశాంతి నుంచి, దుఃఖము నుంచి, రుగ్మతల నుంచి, ప్రతి విధమైన కట్ల నుంచి ఇప్పేవాడు ఆయన మాత్రమే. ఆయన ఎద్దకు వస్తే ఆయన విప్పలేని కట్లంటూ ఏమీ కూడా లేనే లేవు అంటున్నాడు. ఆయన కట్లు విప్పి తోలుకుని రండి అని చెప్పాడు. ఆయన మనల్ని విప్పి, మన కట్లను విప్పి మనల్ని నడిపిస్తాడు. నీవు ఒకవేళ కూర్చున్న వారిలో ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావో,
ఏ బంధకాల చేత బంధించబడ్డావో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. నాయన అన్న పలానా బంధకాల్లో నేనున్నాను, ప్రతి పలానా దాంట్లో నేనున్నాను, నన్ను కనికరించి విడిపించి ప్రభు అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన విడిపించేవాడిగా ఉంటున్నాడు. ఒకసారి చాలా కాలం క్రితం ఒక చోట ఏం జరిగిందంటే, దొంగలు పడుతున్నారు. దొంగలు గాడిదల మీద వచ్చి దొంగతనం చేసి ఊరిని దోచుకొని వెళ్ళిపోతున్నారు. గాడిదలను వదిలేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగా ఎవరి వల్ల పట్టుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. కాకపోయేటప్పటికి ఆ పోలీస్ స్టేషన్కి ఒక క్రైస్తవ సిఐ గారు వచ్చారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఆయన తీసుకున్నాడు. బాధ్యతలు ఆయన తీసుకున్నాక కూడా ఏమైందంటే సేమ్ ఇలాగో 2-3 సార్లు జరిగింది. ఆయనకి ఏం అర్థం కావట్లేదు, నెమ్మదంట్లా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభు దగ్గర. నాయన ఇదేంటి ప్రభా, ఒక మంచి ఉన్నతమైన జాబ్ ఇచ్చావు, దీన్ని న్యాయం చేయలేకపోతున్నాను, ఆ దొంగల బెడదలు ఎక్కువైపోయింది, ఎవరిని కూడా పట్టుకోలేకపోతున్నాను, ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. సరే ఒకసారి దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన తర్వాత ఈయన అన్నాడు, సార్ అందరూ పారిపోయారు సార్. అక్కడ గాడిదలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి సార్ అని. గాడిదలన్నీ తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్లో కట్టండి అని చెప్పాడు. మనం ఏం చేసుకుంటాం సార్? కట్టండి నేను చెబుతాను అన్నాడు. సరే గాడిదలన్నీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో కట్టేశారు. 3 రోజులు వారికి ఏం పెట్టకండి అని చెప్పారు. 3 రోజులు ఆహారం ఏం పెట్టకండి అని చెప్పాడు. సార్ చచ్చిపోతాయి, చావో మీరు పెట్టకండి వదిలేయండి అన్నాడు. కట్టేసి అలా వదిలేసి 3 రోజులు వాటికి ఆహారం పెట్టలేదు, ఉత్త నీళ్ళు ఒకటే పెట్టేవారు. 3 రోజులు అయిపోయిన తర్వాత మీ వెహికల్స్ అన్నీ రెడీగా పెట్టుండ్రా అని చెప్పాడు. మీరు వెహికల్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి, గంగలో లాఠీకర్రలో రెడీగా పెట్టుకోండి అని చెప్పాడు. సార్ మీరు చెప్పినట్టు చేయండి అని చెప్పాడు. మీరు రెడీగా పెట్టుకునేది ఎక్కడ రెడీగా ఉన్నారు. సరే ఇట్లా వదిలేండి అని చెప్పాడు. ఇట్లా వదిలేసి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి వాటి వెనకాల మీరు వెళ్ళండి అని చెప్పాడు. అవి పరిగెత్తి ఎక్కడికి వెళ్తాయి? పరిగెత్తి చాలా కిలోమీటర్లు దాటిన తర్వాత ఊరు బయట ఎక్కడో పొదల్లో ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు ఆ బంగ్లా చుట్టూ కాయండి అని చెప్పాడు. బంగ్లా చుట్టూ కర్రలు పట్టుకొని ఉన్నారు. దొంగలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ బంగ్లా లోపల ఉన్నారు. దొరికేసిన తర్వాత ఆశ్చర్యపోయారు. సార్ మీకు ఎలా తెలిసిందంటే, అది మా బైబిల్లో రాసి ఉందిరా అన్నాడు. అదేంటి సార్ అంటే, అని యెషయా గ్రంథంలో బైబిల్లో రాయబడింది ఏమని? గాడిద తన సొంత వాని దొడ్డి నెరిగిను. ఆయన బాధ నెమ్మది లేక పాపం బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ పోలీస్ సంబంధించిన పుస్తకాలు పక్కన పడేసి బైబిల్ చదువుతుందే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడారు. గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును. అదే వాక్యం గుర్తుకు వస్తుంది. ఓహో, ఈ గాడిదలు కట్టేస్తే ఓనరీలు తెలిసిపోద్ది కదా అని చెప్పేశారు వారు. ఆ విధంగా ప్లాన్ చేశారు. అంటే నీకు ఏ విషమ పరిస్థితి అయినా నువ్వు ఒక దాన్ని సాల్వ్ చేసుకోలేకపోవచ్చు. సాల్వ్ చేసే వాక్యం నీ చేతిలో ఉంది. సాల్వ్ చేసే వాక్యం నీ దగ్గర. అంత అద్భుతమైనటువంటి రాజగ్రంథం, ప్రతి దానికి కూడా జవాబు దేవుడు మన చేతుల్లో పెట్టాడు. అది మనం చదివితే మనకు తెలుస్తుంది. అది మన బైబిల్ చదవక, బైబిల్ మీద దృష్టి పెట్టగా, బైబిల్ వైపు చూడక మనం తనమునకలైపోతూ ఉంటాం. మన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికిద్దని ఊరంతా తిరుగుతాం, ఆలోచిస్తుంటాం. ఆరోగ్యం పాడవద్దు, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడుందండి? వాక్యములోనే ఉంది. ఎందుకంటే ప్రతి కట్లుని విప్పటానికి దేవుడు వాక్య రూపంగా మన యొద్దకు వచ్చాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు. సరే ముందుకు వెళ్ళిపోదాం. ఇలాగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి పాయింట్ ఏమని చూసామంటే, అది ప్రభువునకు యేసు ప్రభు బేదల నివాసం అనబడిన బేదలమైన మనల్ని కోరుకున్నాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయటానికి. రెండవది ఏం చూసాం? కట్టబడిన మనల్ని విప్పి ఆయన యొద్దకు తీసుకురమ్మన్నాడు. సరే తోలుకొని వచ్చిన తర్వాత వాటిపైన ఏం చేశారు? బట్టలు వేశారు. బట్టలు వేసిన తర్వాత యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఇంకా దారి పొడుగున ఏం చేస్తున్నారు? బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు. ఇప్పుడు ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తోంది. యేసు ప్రభువారు పైన కూర్చున్నారు. ఆ గాడిద అనుకుంటూ ఉండవచ్చు, ఆహా ఎంత భాగ్యం, ఈయనెవరో నా పైన కూర్చున్నారు. ఎప్పుడు నన్ను నా జీవితాంతం ఇప్పటివరకు అందరూ నన్ను తిట్టేవారు, కొట్టేవారు. ఎప్పుడైనా గాడిదని ఎవరైనా పొగుడతారా? ఆహా నువ్వు ఎంత బాగున్నావు, ఎంత బాగా బరువులు మోస్తానని మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. తిడతారా పాపం. అది కొట్టినా ఏమనలేదు కాబట్టి వెనక తండుతుందేమో కదా, ఏం చేస్తా, కరుస్తుందా? సరే ఏం చేస్తే మనకెంతలే. కానీ ఇప్పుడు అది అంతగా పాపం చేతరించుకునేవారు. ఇప్పుడు ఇది బట్టల మీద నడుస్తూ ఉంది, కొమ్మల మీద నడుస్తూ ఉంది, చుట్టూ జేజేలు కొడుతున్నారు. అందరూ అనుకుంటుంది, ఓహో
నా గురించి ఎక్కడో రాసిందా, ఈయనెవరో నా మీద కూర్చున్నందుకు ఈయనని ఎవరినో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అబ్బా ఎంత గొప్ప భాగ్యం, జీవితాంతం ఇలా ఉంటే ఎంత బాగుంది అనుకుంది. సరే అలాగ వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చిన తర్వాత యేసుప్రభు గాడిద మీద దిగిపోయారు, బట్టలు తీసేశారు, అంతా ఎవరింటికాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చూసింది తన సొంత దానమా అని దొడ్డినారు కదా, మెల్లగా వెళ్ళిపోయింది అక్కడికి. అది మళ్ళీ కట్టేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి యథా రాజా తథా ప్రజ, మళ్ళీ బరువులు మోసుకుంటమే జీవితం. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే మన జీవితం ధన్యం. యేసుక్రీస్తు ప్రభువారు మనలో లేకపోతే ఇంకా అంతే. యేసు ప్రభు కలిగిన జీవితం, అందుకే బైబిల్ అంటుంది కీర్తన 144 చివరి వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయం అనే సింహాసనం చోటిస్తే ఆయన నీ పైన కూర్చుంటాడు, నీలో మనలో ఆయన కూర్చుంటాడు. కూర్చుని మనల్ని ఏం చేస్తాడంటే, ఒకవేళ సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కానీ రాజు అయిన దేవుడు నీ మీద కూర్చున్నాడు, నీలో కూర్చున్నాడు. ఎవరైనా రాజు, ఏ రాజు? నీ రాజు సాత్వికుడై అన్నది. ఇక్కడ గుర్రం మీద రాజు వచ్చాడు అనుకోండి, యుద్ధమునకు వస్తున్నాడు అని అర్థం. గాడిద మీద రాజు వచ్చాడు అనుకోండి, సమాధానం కొరకు వస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభువు గుర్రం మీద వచ్చారు, గాడిద మీద వచ్చారా? గాడిద మీద ఎందుకు వచ్చాడు? ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకని? దేవునికి మనకి విరోధ భావం వచ్చింది. దేవుడిగా, మానవుడిగా దూరం అయిపోయాం. ఈ దూరం అయిపోయిన ఈ సంబంధాన్ని కలపడానికి వచ్చాడు. కొలస్సీ పత్రిక రండి, కొలస్సీ పత్రిక. యేసుక్రీస్తు ప్రభువారు షాలేము రాజుగా, సమాధానపు రాజుగా వచ్చాడు. రండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులు విరోధ భావము గలవారిని ఉండని మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను ఎందుకు వచ్చాడు ఆయన? మనకి దేవుడికి ఉన్న విరోధ భావాన్ని తీసివేసి సమాధానపరచడానికి వచ్చాడు. ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ గొడవకి మధ్యవర్తులు ఉండాలి. అనుకోండి, ఆ గొడవకు మధ్యవర్తులు ఎలాంటి వారై ఉండాలి? ఈ గొడవ జరుగుతున్న వారికంటే కొంచెం పెద్దవారై ఉండాలి, కొంచెం తెలిసిన వారై ఉండాలి. అవునా కాదా? లేదంటే వారితో సమానంగానే ఉండాలి. అంతకుమించి తక్కువ వారి మాట ఎవరైనా వింటారా? వినరు. ఇప్పుడు దేవుడికి మానవుడికి మధ్యవర్తి కావాలి. దేవునితో సమానమైన వారు ఎవరున్నారు? ఎవరు లేరు. దేవుని కుమారుడైన యేసు ప్రభువారే దేవునికి మారుగా, దేవునికి ప్రతినిధిగా, దేవునికి మారుగా, దేవుని కుమారుడిగా వచ్చాడు ఆయన పక్షంగా వాదించడానికి. ఇప్పుడు మనకు మధ్యవర్తి కావాలి. నరులలో ఎవరు కూడా యోగ్యులు కారు. ఆయనే నరులో నరుడుగా పుట్టాడు, మనుష్య కుమారుడిగా పుట్టాడు, మనుష్యులకు మారుగా మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఇటు మన చేయి పట్టుకునేప్పుడు మనుష్య కుమారుడిగా ఉన్నాడు, దేవుని చేయి పట్టుకున్నప్పుడు దేవుని కుమారుడిగా ఉన్నాడు. దేవుని చేతిని మనుష్యులైన మన చేతిని కలపటానికి ముందు రక్తం కావాలి. రక్తముతో నిబంధన. షాలేముర సమాధానము రాజుగా వచ్చిన ఆ ప్రభువారు బలియు అర్పణము కోరవగానే కనికరమనే కోరుచున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉంది, ఇక్కడ కొలస్సీ పత్రికలో, మాంసయుక్తమైన దేహముందు తన మరణం వలన మరణించి తిరిగి లేచి ఇద్దరి చేతులు ఏం చేశాడండి? ఆయన కలిపాడు. అంటే ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడతారో, యేసు ప్రభు నామములో రక్షించబడతారో, త్రియేక దేవుని నామములో బాప్తి సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే రొట్టె ద్రాక్షారసాల పాలు పొందుతారో వారు ఎవరయ్యా అంటే దేవునితో సమాధానం కలిగిన వారు. ఎందుకు తెలుసా? రోమపత్రికలో మాట వ్రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ అంటే సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది, నిత్య కృప. ఇవన్నీ పొందలేకపోతున్నాం. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చింది? షాలేము రాజు అయిన యేసు ప్రభువారు మనకి తండ్రికి విరోధ భావాన్ని సమాధానపరిచి అన్నీ మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే స్వంత రక్షకుడిగా కలిగి ఉంటారో వారి హృదయం నిండా, జీవితం నిండా సమాధానం, వారి నోటి నిండా నవ్వు, ముఖం నిండా ఆనందం, పరలోక రాజ్యపు స్వాస్థ్యం, దేవుడి మహిమతో మనల్ని నింపి ఆనందోత్సాహంతో మనల్ని నిలుపుతాడు. హల్లెలూయా. అందుకు నీ కొరకు నా కొరకు షాలేముర సమాధాన రాజుగా, నీతికి రాజుగా గాడిద మీద మన దగ్గరికి వచ్చాడు. ఎందుకని? మనల్ని గుర్రం ఎక్కించడానికి ఆయన గాడిద మీద వచ్చాడు. గుర్రం ఎవరు ఎక్కుతారు? రాజులు ఎక్కుతారు.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా మనల్ని ఏం చేస్తాం? రాజులైన యాజక సమూహం 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఏం చేస్తాం? పరిపాలన చేస్తామని చెప్పాడు. మనల్ని రాజులుగా చేయడానికి యేసుప్రభు రాజరికాన్ని విడిచి దాసుడిగా వచ్చి గాడిద మీద నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? మనమంటే ఆయనకి ఎంత పిచ్చి ప్రేమ, అంత ప్రేమ. ఆయన దగ్గర ఏమున్నదో అదంతా ఇవ్వటానికి మనకు వచ్చాడు. ఆయన దగ్గర ఏముందండి? సమృద్ధి, సంతృప్తి, నెమ్మది, సంతోషం, సమాధానం, నిత్యమైన కృప ఉంది. అది ఇవ్వటానికి మన దగ్గరికి వచ్చాడు. మరి అది నీకు కావాలా? పొందుకున్నావా? ఒకసారి ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారంగా ఉండాలి. అది పొందుకోకుండా పరలోక రాజ్యంలో మనం చేరలేం. సరే, ముందుకెళ్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చున్నారో అందరూ స్తుతిస్తున్నప్పుడు మిగతా సువార్తలకు రాయబడింది. అక్కడ పరిసయ్యులు అంటారు, బోధకుడా, మీ శిష్యులు ఎందుకు ఇలా కేకలేస్తున్నారు? వారు నాగమని కొంచెం అరవద్దని చెప్పు అంటే యేసుప్రభు ఇప్పుడు ఏం చెప్పారు? వారు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయి. ఏంటండి? వారు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయి. నిజమే. ఒకవేళ నీవు నేను స్తుతించకపోతే ఆయనకి ఏమీ నష్టం లేదు. ఎందుకో తెలుసా? కోట్లాది పక్షులు, కోట్లాది జంతువులు, కోట్లాది చతుష్పాత సర్వ సృష్టి, ప్రతి సృష్టము ప్రభుని ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. మనం పని చేయకపోతే ఆయనకే నష్టం లేదు. పని ఇంకొకరితో చేయించుకుంటాడు ఆయన. ఎప్పుడు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఇది నేనే చేస్తున్నాను, అమ్మ నేను ఎంత బాగా ఆరాధన చేస్తున్నాను, నేను ఎంత బాగా ప్రార్థన చేసేస్తున్నాను, నేను ఎంత బాగా పని చేసేస్తున్నాను అని ఏమైనా అతిశయించామనుకోండి, అది ఇంకొకరికి పంపించేస్తాడు. ఒక సందర్భంలో ఏలి అదే చేశాడు. నాయన, నా పితరుల కంటే ఎక్కువ కాను, నన్ను తీసేసుకో, నా వల్ల కాదు ప్రభువా అన్నాడు ఆయన. ఓకే, బలవంతం లేదు ఏలియా. సరే, ఆహారం కాస్త తిని ఒక 40 రోజులు నడుచుకుంటూ వెళ్ళాను. 40 రోజులు నడుచుకుంటూ దేవుని పర్వతానికి వెళ్ళి ఉన్నాడు. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు దేవుడు. నేను ప్రవక్తలు చంపేశారు ప్రభా, నీ కోసం ఒక్కడనే రోషం గలవాడున్నా అన్నాడు. లేదులే, ఇంకా 7,000 మంది నాకు ఉన్నారులే, కానీ అసలు విషయం చెప్పంటే మళ్ళీ అదే అంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, నీకు బదులుగా షాపాదు కుమారుడైన ఎలీషాను అభిషేకించు. అదేంటి ప్రభా, ఇందాక చెప్పేవు కదా, నేను చేయలేను అన్నావు కదా, మరి నీకు బదులు ఎవరైనా చూసుకోవాలి కదా అని చెప్పేశాడు. అంతే. అంటే మనం చెయ్యలేకపోతే దేవుడు అలా కొంతమందిని మాత్రం, ఇప్పుడు యోనా ఉన్నాడు, యోనా వెళ్ళిపోయినప్పుడు వదిలిపెట్టేలేదు, ఆయనతోనే చేయించాలి. కాబట్టి యోనాని సముద్రంలో పడిపోయేటట్టుగా చేశాడు, చేప మింగేటట్టు చేశాడు, చేప కక్కేటట్టుగా చేశాడు. మళ్ళీ యోనానే పంపించి ఏం చేశాడు? సో ఆ యోనాకు పాఠం నేర్పడానికి యోనానే పంపించాడు మరలా. ఈ రోజున మన జీవితాలు ఇక్కడ ఏమి నేర్చుకోవాలంటే, మనం రాళ్ళు స్తుతిస్తాయి అంటున్నాడు ఆయన. మనం స్తుతించకపోతే ప్రతి సృష్టము దేవుని స్తుతిస్తారు. మన పని చేయకపోతే ఎవరితోనైనా పని చేయించుకుంటాడు ఆయన. కాబట్టి పౌలు గారు ఒక మాట అంటారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయే, ప్రయాసపడది నేను కాదు, నా యందున్న దేవుని కృపే అంటున్నాడు. నేను ప్రయాసపడి ఎంత సేవ చేశానంటే అది కేవలం దేవుని కృప, నేను ఇలా ఉన్నానంటే అది కేవలం దేవుని కృప అన్నాడు తప్ప ఎక్కడ కూడా అతిశయం అనేది కనపడలేదు. దేనిలో కూడా మనం అతిశయపడటానికి వీలు లేదు. శిష్యులు వచ్చారు, ప్రభువా మీ నామమున మాకు దెయ్యములు లోబడుతున్నాయి ప్రభువా అంటారు. కూల్ ప్రభు అన్నాడు, మీకు దెయ్యములు లోబడుచున్నవని అతిశయించక మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడ్డాయని అతిశయించండి. అది చూసారా? ఏదైనా మన ద్వారా జరుగుతుందంటే అతిశయించమా డేంజర్. ఏమని చెప్పాడు యేసు ప్రభువు స్వయంగా శిష్యులను? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడ్డావని ఒక పాత్రలం మాత్రమే. మనం ఎవరమండి? ఒక పాత్రలం. యజమానుడు వాడుకొనుడు అర్హమైన పాత్రగా నన్ను చేసుకో అనాలి తప్ప నా ద్వారా ఇంత జరిగిందని అన్నామనుకోండి, ప్రభు చాలా బాధపడతాడు. భక్త్ సింగ్ దైవజనులు ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే కుష్ఠరోగులు బాగుపైపోవటం, చాలా అద్భుతాలు జరిగిపోతున్నాయి. తండోలుగా జనం వచ్చేస్తూ ఉన్నారు. ఈయన యేసు ప్రభు సన్నిధిలో ఏడవటం మొదలుపెట్టి, ప్రభువా ఈ స్వస్థత వరం అనేది నా యుద్ధ నుంచి తీసివేయి ప్రభువా, నీవు బాగు చేసావంటలేదు ప్రభు. భక్త్ సింగ్ బాగు చేశాడు, అక్కడికి వెళ్ళి బాగోయేమని అంటున్నారు, వద్దు ప్రభు అని ఏడ్చి ఈ స్వస్థత అనే వరమని దేవుడికి తిరిగి ఇచ్చేశాడు. ఎందుకు తెలుసా? నీ పేరు కంటే నా పేరు ఎక్కువ చెబుతున్నారు ప్రభు, అది నాకు వద్దు, అది నాకు ప్రమాదం, నీవే కనపడాలి, నీ పేరే వినపడాలి, నీ పేరే హెచ్చించబడాలని చెప్పి స్వస్థత వరాన్ని దేవుడికి ఇచ్చేశాడు.
ఈ రోజున చూస్తే అక్కడ రాస్తారు, ఏమి లేకపోయినా పెద్ద పెద్ద హెడ్డింగులతో రాయించుకుంటారు. ఎవరికి మహిమ రావాలి, ఎవరికి కనపడాలి? దేవుడు. ఎవరు కనపడాలి? దేవుడే కనిపించాలి, దేవుని నామమే హెచ్చించబడాలి, దేవుని పేరే వినబడాలి తప్ప ఎక్కడ మనుష్య పేరు వినబడకూడదు. ఎవరు మనం? ఎంతలో కనపడు అంతలో మాయమైపోయి ఆవిరితో సమానం, మనం నీటి పడుగుతో సమానం, ధూళితో సమానం, అడవి పువ్వుతో సమానం. మనం ఎక్కడ ఇప్పుడు కూడా మన పేరు కనపడకూడదు, మన పేరు వినపడకూడదు అంటాడు ప్రభువారే. అంటారు, మనుషులు మిమ్మల్ని పొగిడి కొనియాడి ఎడల మీకు శ్రమ అంటాడు. దావీదు మహారాజు అంతటా ఆయన అంటాడు, కొందరు గుర్రములు బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదు. ఆయన నామం బట్టి అతిశయించాలి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించాలి, మన పేర్లు పరలోకంలో జీవగ్రంథం రాయబడ్డాయని అతిశయించాలి తప్ప ఇంకా దేన్ని బట్టి కూడా అతిశయించు. ఒక మాట అనాలంటే, ప్రభువా నీ దాసులు మేము చేయగలిగినదే చేయుచున్నాం అని అనాలంతే, అంతే తప్ప దేన్ని బట్టి కూడా అతిశయించకూడదని చెబుతున్నాడు. ఒక పెద్ద సేవకుడు ఆయన స్వయంగా చెప్పిన పాట. ఆయనకు ఉన్నదంతా పోయింది, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి దేవుడు మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడంటే, నువ్వు ఇలా అయిపోవటానికి కారణం నీ అతిశయం, నీ జ్ఞానం యొక్క అతిశయం, సరి చేసుకుని మళ్ళీ ముందుకు రాడని చెప్పాడు. ఆయన స్వయంగా చెప్పాడు ఈ మాట. దేవుడు నన్ను ఒక్క టెంకి మీద కొట్టి నాకు పాఠం నేర్పించాడు, అతిశయపడ్డాను, అది నాకు తెలిసింది, దేవుడు నేర్పించాడు అని చెప్పాడు. ఈరోజున మన జీవితాల్లో దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. ఏదీ నీది కాదు, నాది కాదు, ఏదీ నీది కాదు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, ఈ లోకమునకు మనం ఎలా వచ్చాం? మనం దిగంబరులుగా వచ్చాం, తిరిగి దిగంబరుగా ఏమి తీసుకుని వెళ్ళాం. కానీ వాని క్రియలు వాని ఏమి చేసామో అదే నిలుస్తుంది. వాని క్రియలు వాని వెంట వెళ్ళను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చిన నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది, అంతే తప్ప ఇంకేమీ మన వెంట రాదు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చివరి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలామంది దేవుని ఏం చేశారంటే, యేసు ప్రభువుని స్తుతిస్తున్నారు, గంభీరంగా స్తుతిస్తున్నారు. ఎన్ని నోర్లైతే స్తుతించినవో కరెక్ట్గా 4 రోజులకి, ఏదో రోజు ఆదివారం కదా, ఈ రోజున స్తుతించారు కదా, సోమ మంగళ బుధ, గురువారం రాత్రి ఏమన్నారు తెలుసా? సిలువేయము. గురువారం అంటే శుక్రవారం తెల్లవారుజామున. వీళ్ళందరే ఈ స్తుతించినటువంటి ఈ నోరులే, జైలు కొట్టిన నోరులే చేతుల్లోకి రాళ్ళు వచ్చేసినాయి. అదే నోటిది ఏమంటున్నారంటే, సిలువేయము, బరబ్బాని విడుదల చేసేసి యేసుని సిలువేసండి అని చెప్పారు. అరే ఇదేంటిరా అంటే, ఆయన మాకు రాజు అవుతాడు అనుకున్నాం, మాకేదో చేస్తారనుకుంటే అబ్బాయి మాకు అవసరం లేదు. ఏమైపోయిందండి? జైలు కొట్టిన నోరులే దేవుణ్ణి సిలువేసేస్తున్నాయి, యేసు ప్రభువుని సిలువేసేయమంటున్నాయి. ఈ రోజున అలాంటి లిస్టులు, అలాంటి గుంపులు మనం ఏమైనా ఉన్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభువారు దేవుడు కార్యములు చేసినప్పుడు, మా ప్రభు నాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడని ఆయన మహిమపరుస్తాం. ఏమైనా నష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఏమైనా కలిగినప్పుడు అసలు దేవుడు మా వైపు చూడలేదని చెప్పి మనం నిరాశ పట్టమే కాకుండా ఇతరులకు కూడా చెబుతాం. అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే, ఏదో అలా ఉన్నాములే కదా. ఏమైనా పలకరిస్తే అమ్మ ఎలా ఉన్నారు, ఏదో అలా, నిన్ను దేవుడు ఏదో అలా ఉన్నాములే అని రక్షణ ఇచ్చాడా? ఐఎమ్ వెరీ ఫైన్, నేను చాలా బాగున్నాను, నీ దగ్గర ఏమి లేకపోవచ్చు. హబక్కుగా అంటున్నాడు, పొలం ఉందండి, పంట లేదండి, అయినా దేవునికి స్తోత్రం. శాల ఉందండి, గొర్రెలు లేవు, దేవునికి స్తోత్రం. శాల ఉంది, పశువులు లేవు, దేవునికి స్తోత్రం. దొడ్డి ఉందండి, గొర్రెలు లేవు, దేవునికి స్తోత్రం. పొలం ఉందండి, పంట లేదు, చెట్లు ఉన్నాయి, కాపు లేవు. నా రక్షణకర్తని యెహోవాని నేను యెహోవాని బట్టే సంతోషిస్తాను. ఇప్పుడు మనం ఎలా అనాలి? బ్యాంక్ అకౌంట్ ఉందండి, బ్యాలెన్స్ లేదు, ప్రభు స్తోత్రం. బీరో ఉందండి, డబ్బులు లేవు, ప్రభు స్తోత్రం. సెల్ ఫోన్ 3 అకౌంట్లు ఉన్నాయండి, దాంట్లో ఏం బ్యాలెన్స్ లేదండి, ప్రభు స్తోత్రం. చెవులు ఉన్నాయండి, దిద్దులు లేవండి, ప్రభు అనగలుగుతామా? అంత ధైర్యం నీకు ఉందా? చెప్పగలుగుతామా మనం? చెప్పలేం. నిరాశ, జరగకపోతే నిరాశ, లేకపోతే బాధ. మరి అదే నోరులో యేసు ప్రభువారు రొట్టెలు ఇచ్చినప్పుడు, అబ్బా ఈయన మనకు అప్పుడు ఈ పామ్ సండే రోజున యేసు ప్రభువారి దగ్గరికి ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే యేసు ప్రభువారు నీ గాడిద మీద వచ్చారు, వెంటనే ఒలీవ కొమ్మలతోటి కిరీటం అల్లేశాడు. కిరీటం అల్లి యేసు ప్రభువారు పెడదామని వచ్చాడు, రాజుగా చేద్దాం అనుకున్నారు ఆయన. ఎందుకో తెలుసా? ఈయన మనకు రాజు ఉంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఎందుకని? రోగాలు బాగు చేసేస్తారు. ఈయన మనకు రాజు ఉంటే పొయ్యి వెలిగించక్కర్లేదు, ఎందుకు? రొట్లు చేపలు ఇచ్చేస్తారు. ఈయన మనకు రాజు అయితే చచ్చిపోతే లేపేస్తాడు అది. ఈయన మనకు రాజు అయితే ఇంకా రోమీలతో మనకు టెన్షన్ లేదు, ఆయన చూసుకుంటాడు. ఇలా భౌతిక సంబంధమైన వాటి కొరకు వారు ఫిక్స్ అయిపోయారు. ఇస్కరియోతు యూదా
మంచి పాండిత్యం గలవాడు. అప్పుడే రోమ్ యూనివర్సిటీలో డాక్టరేట్ బాగా చదివాడు, మంచి నాలెడ్జ్. అప్పటిదాకా బరబ్బా దగ్గర ఉండేవాడు యేసు ప్రభు వచ్చేదాకా. కానీ బరబ్బా దగ్గర పని అవ్వట్లేదు. రాజకాంక్ష గలవాడు, అధికార వాంఛ, ఎప్పటికైనా మంత్రి అవ్వాలని ఆశ. బరబ్బా దగ్గర పని అవ్వట్లేదు అని బరబ్బా గుంపుల నుంచి ఎక్కడికి వచ్చేటప్పుడు యేసు ప్రభు దగ్గర చేరాడు. యేసు ప్రభు రాజు అయితే నేను మంత్రి, ఆయన అలా ఉంటాడని మొత్తం నేను పరిపాలన చేస్తానని చెప్పి ఆశపడ్డాడు. 2 సార్లు యేసు ప్రభు తిరస్కరించారు. అక్కడ అవమానం పొందాడు. ఎవరు? ఇస్కరియోతు యూద. అది కక్ష పెట్టేసుకున్నాడు, నేను యేసు ప్రభుని ఏమైనా అప్పగించాలి. ఇంకా ఆయన రాజు అవడం, నన్ను మంత్రి చేయడు. ఆయన ఏం చేశాడు? 30 వెండి నాణేలకి అమ్మడానికి అయినా చేశాడు. ఈరోజున మరి మన జీవితాల్లో మనం కూడా భౌతిక సంబంధమైన వాటి కొరకు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒకరోజు స్తుతిస్తాం, ఒకరోజు నిందిస్తాం, ఒకరోజు ఏదన్నా అంటే మనకి ఇష్టం. ఇంకా మన నోరు కదా, నరవనైన నాలుక ఏం చేస్తుందండి? అది ఏమైనా అంటుంది, పొగుడుతుంది, తిడతాది, స్తుతిస్తుంది, నిందిస్తుంది. అలాగుంటే కనుక చాలా ప్రమాదం. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్మాలి మనం? పరమ వైభవం విడిచి నా కొరకు రక్షణ ఇవ్వడానికి, 2వ మరణం నుంచి రక్షించడానికి, దైవోగ్రత నుంచి రక్షించడానికి, నరకం నుంచి రక్షించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నాకు గొప్ప రక్షణ భాగ్యమనిచ్చాడు. అందుకు నేను ఆయన నమ్ముకుంటున్నాను అని నమ్మాలి తప్ప, నన్ను యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఏ కష్టాలు ఉండవని వచ్చానండి? అన్ని కష్టాలు ఉన్నాయండి. యేసుప్రభు నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయని వచ్చానండి. అసలు అద్భుతం జరగట్లేదు. జరుగుతాయి, కష్టాలు తీరుస్తాడు, అద్భుతాలు కూడా జరుగుతాయి. కానీ యేసుప్రభు చెప్పాడు, మీకు ఈ లోకములో శ్రమ అని చెప్పాడు. అన్నాడా లేదా? ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. దీన్ని కంటిన్యూషన్ యోహాను గారు రాస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసం కలిగి ఉంటే మనం దేన్నైనా జయించవచ్చు. విశ్వాసం లేకపోతే ఏమీ జయించలే. మరి గుంపులో మనం ఏమైనా ఉన్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడను గాక, హోసన్న హోసన్న, ప్రభు రమ్ము రమ్ము అని స్తుతిస్తున్నారు. అదే రోజులు 4 రోజుల తర్వాత సిలువ వేసేసారు. అంటే సిలువ వేయబడ్డం అది లేఖనాల ప్రకారం సిలువ వేయబడ్డాడు. కానీ యేసుప్రభు అన్నాడు మనిషి కుమారుడు అప్పగించబడాలి, అది లేఖనం నెరవేరాలని చెప్పాడు. అది ఓకే సబ్జెక్ట్, అది కరెక్ట్, యేసుప్రభు చెప్పింది నెరవేరాలి. కానీ భౌతికంగా చూసినట్లయితే మనుష్య నాలిక, మనిషి జీవితం ఎలాంటిదంటే ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు పొగుడుతారు, లేనప్పుడు ఏం చేస్తారండి? అలాంటిది ఎక్కడ కూడా పాయింట్ 1 కూడా మన ఊహల్లో కానీ, మన హృదయంలో కానీ, మన తలంపుల్లో కానీ, మన మాటలో కానీ రాకూడదు. అది యోబు గారు ఏమైనా చెప్పారు? ఎక్కడ ఏమన్నా? యోబు గారు అంటున్నారు, యెహోవా ఇచ్చిన యెహోవా నామం తీసుకున్నాను, యెహోవా నామమునకి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ప్లస్ ఆయన పుట్టుకుని తిట్టుకున్నాడు తప్ప దేవుణ్ణి ఎక్కడ కూడా, ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన చూస్తానని చెప్పి అన్నాడు తప్ప ఎక్కడ కూడా దేవుణ్ణి నిందించినట్టు లేదు. సర్వం కోల్పోయాడు, సర్వం మళ్ళీ ఎక్కడ బూడిదలోకి వెళ్ళిపోయాడు. అంత స్థితికి వెళ్ళిపోయినా కానీ దేవుని నిందించలా. కానీ దావీదు మహారాజు గారు కూడా 34వ కీర్తన రాసేటప్పుడు అబీమెలెకు అంటే ఫిలిస్తీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు బలవంతంగా. ఆ ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోతే, ఇగో మన గాతువాడని గోలియాతును చంపేసాడు, వచ్చాడు ఇక్కడికి, పట్టుకుంటాననేది పట్టుకొని తీసుకెళ్తే అప్పుడు దావీదు గారు ఏం చేశారంటే ఉమ్మి గడ్డ మీద కారేటట్టుగా చేసుకొని పిచ్చి వల్ల ప్రవర్తిస్తారు, వెర్రివాడలా ప్రవర్తిస్తారు. అప్పుడు రాజుగారు కోపం వచ్చి, ఈ పిచ్చి పట్టి నా దగ్గర తీసుకొచ్చాను, తీసుకెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు బయటకు వచ్చేసి ఎక్కడ గుహలోకి వెళ్ళిపోయి పాట రాసుకుని, నేను ఎల్లప్పుడూ యెహోవాను సంధిస్తాను. ఎలా స్తుతిస్తావయ్యా? నీకు ఇప్పుడు రాజపట్టలు లేవు, ప్రాణభయం, మరణానికి నీకు అడిగే దూరం ఉంది, నీకు తినడానికి ఇప్పుడు ఏమీ లేదు, పడుకోవడానికి ఏమీ లేదు, ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. నో, పర్వాలేదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను. ఎందుకంటే ఆయన అంత గొప్ప నా రక్షణకర్త అని దేవుని స్తుతించాడు. ప్రతికూలతలో స్తుతించే ఆరాధన అనేది అది గొప్ప సంగతి. అది పౌలు శీలను బంధించేసి సంఖ్యలు వేసేసి కాళ్ళకు బండ వేసేసి చెరసాలలో పడేశారు. మనలాంటి చెరసాలలు అయితే ఎలాగో తలుపు తీస్తారు. రూమ్ చెరసాల అండర్ గ్రౌండ్లో ఉంటాయి, కిందకు ఉంటాయి, వాళ్ళకి గాలి రాదు, ఏమీ రాదు. అలాంటి అండర్ గ్రౌండ్లో ఉన్న పౌలు శీలలు సంఖ్యల చేత బంధించబడి కాళ్ళకి ఎంత బొండ కదలకండ వేసేస్తే ఏం చేస్తున్నారు? దాన్ని ఉపయోగించుకున్న సంఖ్యల శబ్దంతో దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంతే, భూకంపం కలిగింది. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. అంతే తప్ప నాయన మీ సేవ చేస్తాను కదా, మమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పడేసేవేంటి, ఇదేం న్యాయమే ప్రభా అని అన్నారా? లేదు. ప్రతి ప్రతికూలతను కూడా వారు సద్వినియోగం చేసుకున్నారు. బైబిల్లో ఉన్న భక్తులు కానీ, ఆదిమ భక్తులు కానీ ప్రతి ప్రతికూలత కూడా సద్వినియోగం. జాన్ బనీన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు.
అప్పట్లో సువార్త రోడ్డు మీద ప్రకటించకూడదు, వాక్యం చెప్పకూడదు. ఆయన ప్రకటించాడని చెప్పి ఏం చేశారంటే జైల్లో పడేశారు. చాలా సంవత్సరాలు జైల్లో పడేస్తే ఆ జైల్లో కూర్చొని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకం పేరు యాత్రికుని ప్రయాణం. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. బైబిల్ తర్వాత నెక్స్ట్ బుక్ అద్భుతమైన పుస్తకం ఏదయ్యా అంటే అదే ఆ యాత్రికుని ప్రయాణం అనేది. ఆ పుస్తకం ఆధారంగా ఒక సినిమా కూడా తీశారు. మీరు ఇంటికి వెళ్ళిన చూడండి కావాలండి. యాత్రికుని ప్రయాణం తెలుగు అంటూ వస్తుంది. అంటే ఒక యాత్రా జీవితం, ఒక మనిషి విశ్వాసి ఎలా ప్రయాణం చేస్తే ఏమేమి అడ్డుపడతాయి వాటిని ఎలా జయించారు అద్భుతంగా తీశాడు. బైబిల్ తర్వాత నెక్స్ట్ బుక్ ఏంటంటే అది రాశాడు. రెండో పుస్తకం రాశాడు హోలీ వార్, పరిశుద్ధ పోరాటం అని రాశాడు. అద్భుతమైన పుస్తకాలు 2. ఎక్కడ రాశాడు ఆయన? జైల్లో రాశాడు. నన్ను సువార్త ప్రకటిస్తే ఇక్కడ పడేశారు కదా ప్రభా అని ఏమి మైండ్ డిస్టర్బ్ అవ్వలేదు. ఆ శ్రమలో ఏం చేశాడు ఆయన? సద్వినియోగం చేసుకునే ప్రభుని. మన జీవితాల్లో కూడా మనకు వచ్చిన శ్రమలను మనం సద్వినియోగం చేసుకోవాలి, శ్రమలను ఉపయోగించుకోవాలి, చాలా జాగ్రత్త. కాబట్టి ప్రతికూలతల్లో కూడా ప్రభుని స్తుతించాలి తప్ప వీళ్ళకి రొట్టెలు రావని, చేపలు రావని, ఏమి దొరకవని, ఇంక ఈయన ఎందుకు అని చెప్పి రాజు చేద్దామని ఒప్పుకోవట్లేదని చెప్పి వారిని వీళ్ళందరూ పరిశీలి శాస్త్ర యాజకుల మాటలను యేసు ప్రభుని సిలువకు అప్పగించేశారు. ఈరోజున నీవు నేను ఏమైనా సాతాను కార్యకలాపాల చేతులు కలిపి యేసుప్రభు గాయాలు రేపుతున్నామా? ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి కానీ ఆయన నామాన్ని దూషణ పాలు చేసేవారంగా కానీ, ఆయన నామాన్ని కించపరిచేవారంగా కానీ, ఆయన నామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఆయన నామాన్ని అపహాస్య పాలు చేసేవారుగా ఉండకూడదు. మన జీవితంలో ఉన్న లేకపోయినా ఏమైనా ఒకటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ మందు ఏదీ సాటి కాదు. అంత ఎంత గొప్ప రక్షణ అని చెబుతాడు. ఆ గొప్ప రక్షణ ముందు ఏది కూడా పోలిక కాదు, ఏది సాటి కాదు. అంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ దాన్ని బట్టి ప్రభుని స్తుతించి మహిమపరచాలి. లేని వాటిని బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. నాయన నా పరిస్థితి నీ ఇష్టం ప్రభు, నువ్వు ఎలా నడిపిస్తావో అలా నడిపించి. ప్రతిదానికి నీ సమయం కలదని ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించాడు. ప్రతిదాని సమయం కలదు కాబట్టి ఆ సమయం కొరకు ఓపికతో నరులు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశ కలిగి యెహోవా దయచేసే రక్షణ కన్నులారా మనం చూస్తాం. అక్కడ అన్నాడు నిర్గమ 14 మీరు ఊరక నిలుచుని చూడండి, యెహోవా దయచేసే రక్షణ మీరు కన్నులారా చూస్తాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ మన నెరవేరాలి అంటే ప్రభుని స్తుతించుకుంటూ మౌనంగా ఓపికతో మనకు కనిపెడితే గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఎన్ని మాటలు ధ్యానం చేసాం. మొదటి పాయింట్, యేసుక్రీస్తు ప్రభు వారికి నీవు నేను ఆయనకి కావాలి, మన సహవాసం కావాలి, మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మనతో నడవడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని ఏ యోగ్యత లేకపోయినా అంతగా ఆశపడుతున్నాడు. అంటే ఎంత ప్రేమగల దేవుడు మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏం చూసాం? ఆయన మన కట్లు విప్పడానికి వచ్చాడు. ఇంకా నీ కట్లు ఇప్పడబడకపోతే నాయన నా కట్లు పలానా విషయంలో కట్టబడి విప్పండి అంటే ఏం చేస్తాడు? ఆయన విప్పుతాడు. ఆయన మన మీద ఆసీనుడై మనల్ని నడిపించాలని, రాజ్య మార్గములో పరలోక రాజ్యానికి నడిపించాలని ఆశపడుతున్నాడు. యోహాను 14:6 అంటాడు, నేనే మార్గం సత్యం జీవం. ఆయన మనలో కూర్చుంటేనే, మన హృదయంలో కూర్చుంటేనే కరెక్ట్గా అయిన మార్గానికి సరైన త్రోవలో మనల్ని తీసుకెళ్తాడు. ఆయనకు మన స్థానం ఇవ్వాలి, మన హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తర్వాత ఏం చూసాం మనం? ఆయన మనలో ఉన్నప్పుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత ఏం చూసాం? యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఏం చేశారు? స్తుతించిన నోరులే సిలువ వేయమని 4 రోజుల తర్వాత సిలువేమని అలా అరిచారు. ఈ రోజున అలాంటి దుస్థితి మనం కలిగి ఉండకూడదు. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి, మనం చేయకపోతే ఎవరితోనైనా చేయించుకుంటాడు. ఎందుకు తెలుసా? యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలే ఉన్నది. ఆయన చిత్తవృత్తి చొప్పున చేతి తిప్పుతాడు. ఆయన సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది. మనం కూడా ఎవరి కంట్రోల్కి రావాలి? ఆయన కంట్రోల్లోనే ఉండాలి. నీ ఇష్టం ప్రభా, నువ్వు నన్ను ఎలా నడిపిస్తావో అలా నడిపించి అనాలే తప్ప ఎక్కడ నేను కనపడకూడదు. ఎవరు కనిపించాలి? యేసు ప్రభువే కనిపించాలి. ఆయన అంతేగాని యోహాను గారు ఏమంటారు? బాప్టిజం ఇచ్చే యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారు ఇప్పుడుకు నేను యోగ్యుడను కాను. ఇప్పుడు యేసు ప్రభు యోహాను గురించి ఏం చెప్పాడు? అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు, అతను మీరు చంపేశారు అన్నాడా? స్త్రీలు కనిన వారు యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడని చెప్పాడు. అంత గొప్ప యోహాను యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయనే కనపడాలి, నేను కనిపించకూడదు. ఈ రోజున మనం ఏ విషయంలోనైనా ఏది మనం కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉన్నా అన్ని నామముల కంటే పైనామమైన యేసు ప్రభు వారి నామం హెచ్చించబడాలి. మనం మరుగుపరచబడితేనే అది మనకి క్షేమం. నేను నా అనేది వచ్చిందో అది చాలా ప్రమాదం. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకొని ఆయన వైపు చూద్దాం.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనం ఎలా ఉంటా ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రాజు భారవాహిక గాడిద పిల్ల మీద వస్తాడని తెలుసు. జకర్యాలో రాయబడిన మాట. ఎప్పుడైతే గాడిద పైన కూర్చున్నాడో హోసన్నా జేము హోసన్నా జేము అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అదే స్తుతించిన నోరులే 4 రోజుల తర్వాత సిలువేమో సిలువేయమంటున్నారు. ఈరోజు మనం కడుపు నిండినప్పుడు దేవుడికి స్తోత్రం అని చెప్పి, కడుపు ఎండినప్పుడు ఏమి దేవుడవయ్యా అనేమో అంటున్నామా? ఎంతో బాధపడతాడు. ఎందుకో తెలుసా? మనకి కష్టం బాధ ఎందుకు పెడతాడంటే కొంచెం పాఠం నేర్పడానికి, ఆయన పోలికల్లోకి మనం రావటానికి, ఆయన లేఖనాల మనలో నెరవేర్చడానికి. ఎందుకంటే మనం ఆయనకు అవసరం, మనం ఆయనకు కావాలి. మన కట్లు ఇప్పడానికి వచ్చాడు, మనలో కూర్చొని మనం నడిపించడానికి వస్తున్నాడు. ప్రభువుని జీవితానికి రాజుగా అధికారిగా ఉన్నాడా? ఎలా ఉన్నాం? తండ్రి, మీ అపారమైన ప్రేమకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలు భద్రపరిచాం. మా బంధకం నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చా. బేదలమైన మమ్మల్ని నువ్వు కోరుకున్నావు ప్రభువా, నీలో ఐశ్వర్యవంతులకి చేయటానికి. మా కొరకు నువ్వు ధనవంతుడైన నీవు దరిద్రుడిగా వచ్చి దరిద్రులైన మమ్మల్ని నీలో ఐశ్వర్యవంతులుగా చేసేవి. ఎందుకయ్యా మా మీద నీకు అంత ప్రేమ? ప్రభువా, స్తోత్రములు స్తోత్రములు నాయన. మా హృదయమైన సింహాసనం మీరు ఆసీనుడై మమ్మల్ని నడిపిస్తేనే మాకు విలువ. నీవు లేని జీవితం శూన్యము నాయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ భాగ్యం లేక నీకు స్థానం ఇవ్వకుండా ఉన్నట్లయితే కనికరించండి. నేడే రక్షణ దినం అంటున్నావు ప్రభు. కృపానికరించి మహిమ పొందమని, నిరంతరం నిన్ను స్తుతించి మహాభాగ్యం దయచమని, ప్రతి కట్లను విప్పి కృపానికరించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.